డాక్టర్ హరిరవ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మనిషి యొక్క శారీరక మానసిక ఆరోగ్యంపై ఆహారపు శైలి, జీవన శైలి, ఆలోచన శైలి ఈ మూడు అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, వాటిని ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై ఎక్కువగా వీడియోస్ చేస్తుంటాను. గతంలో నూనె గురించి ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఉప్పు గురించి రెండవ వీడియో చేస్తున్నాను ఆహారంపై. సాధారణంగా SOS అంటే సాల్ట్, ఆయిల్, షుగర్, ఉప్పు, నూనె, చక్కెర ఈ మూడు అంశాలపై మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు సర్వసాధారణంగా వచ్చే జీవనశైలి వ్యాధులు, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే వ్యాధులు వచ్చేసి హైపర్ టెన్షన్, ఒబేసిటీ మరియు డయాబెటీస్. ఈ మూడు జబ్బులు మనకు ఎక్కువగా ప్రతి కుటుంబంలో ఉంటున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి కాదు, ఇద్దరికీ ఉంటున్నాయి. సో వీటి నుంచి మనం బయటపడాలంటే మనం ఈ మూడు ఆహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి మనం పరిపూర్ణమైన జ్ఞానంతో ఉండాలి. ఉప్పు అనేది మనం తీసుకున్నట్లయితే మనం రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి, లేదా 6 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి 2000 మిల్లీగ్రాముల సోడియం అవసరం ఉంటుంది. ఈ 2000 మిల్లీగ్రాముల సోడియం కావాలంటే మనం 5 గ్రాముల ఉప్పులో ఇది లభిస్తుంది. అదేవిధంగా మనం తీసుకునే వివిధ ఆహార పదార్థాలు, కూరగాయలు, వీటి నుంచి కూడా మనకు 300 నుంచి 400 మిల్లీగ్రాముల సోడియం లభిస్తుంది. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు చెమట రూపంలో కొంత ఉప్పు, కొంత వాటర్ లాస్ అవుతుంది, దానిలో కొంత సోడియం లాస్ అవుతుంది. కాబట్టి కొంత ఒక మోతాదులో మనము ఉప్పును పెంచుకుంటే నష్టం లేదు. సాధారణంగా 10 గ్రాముల ఉప్పు వరకు మనము గరిష్టంగా తీసుకోవచ్చు. ఎక్కువగా చెమట లాస్ అయ్యే వాళ్ళు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఉప్పు తీసుకుంటే నష్టం ఏమీ ఉండదు. కానీ వాళ్ళు కష్టపడుతున్నాము, శ్రమ ఎక్కువ చేస్తున్నాము, ఎక్కువ చెమట రూపంలో వెళ్ళిపోతుందనే వాళ్ళు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఉప్పు ఎక్కువ తీసుకోవడం వలన మన శరీరానికి బీపీ పెరుగుతుంది. కాబట్టి అంతే స్థాయిలో మనకు పొటాషియము ఉండాలి. కానీ పొటాషియం మనకు 3500 మిల్లీగ్రాములు కావాలి. కానీ మనం ఎక్కడ పొటాషియాన్ని ప్రత్యేకంగా మనం తీసుకోము. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు మనం తినడానికి అవకాశాలు ఇవ్వాలి. ఉదాహరణకు మనము బీన్స్, బఠానీలు, అరటిపండు, ద్రాక్ష పండ్లు మరియు పాలకూర, క్యాబేజీ, వీటిలో మనకు పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలు మరియు ధాన్యాలు, సిరియల్స్ బేస్డ్ ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే మనకు పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి నీళ్ళు కూడా ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇటువంటి వాటిని మనం తీసుకున్నట్లయితే బీపీని మనము నియంత్రించుకోవచ్చు. సో అదేవిధంగా మనము ఎక్కువగా ఉప్పు తీసుకోకుండా మనము తక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల బీపీని మనం ఎలాగైతే నియంత్రించుకోవచ్చో, అదేవిధంగా ఏ రకమైన ఉప్పు వాడాలనే విషయానికి వచ్చినట్లయితే మనకు మార్కెట్లో అనేక రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఎక్కువగా నేను 3 రకాల ఉప్పుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి అయోడైజ్డ్ సాల్ట్, రెండవది వచ్చేసి సీ సాల్ట్, మూడవది వచ్చేసి రాక్ సాల్ట్. సో సాధారణంగా ఎక్కువగా మార్కెట్లో మనకు లభిస్తుంది అయోడైజ్డ్ సాల్ట్. అయోడైజ్డ్ సాల్ట్ అంటే ఏంటంటే సీ సాల్ట్ నుంచే తయారు చేస్తారు. దీన్ని రిఫైన్ చేస్తారు బాగా, అంటే ఎటువంటి మలినాలు లేకుండా రిఫైన్ చేసి దానికి అయోడిన్ కలపడం జరుగుతుంది. మన శరీరానికి 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం అవుతుంది. ఈ 150 మైక్రోగ్రాముల అయోడిన్ రావాలంటే మన శరీరం, మనం తీసుకునే ఆహార పదార్థాలు అందుబాటులో లేవు. అందుకని థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆహార సమస్యలు అయోడిన్ కలపమని చెప్పడం వలన మనకు ఉప్పుని అయోడిన్ కలిపి మనము అమ్మడం జరుగుతుంది. వాటిని తీసుకొని మనం వాడుతున్నాము. అయితే ఈ రిఫైన్ చేసిన సాల్ట్ అయోడిన్ కలపడం వల్ల మన శరీరానికి అయోడిన్ లభిస్తుంది. అదేవిధంగా ఈ అయోడిన్ మళ్ళీ మనం పరిశీలించినట్లయితే చాలా వరకు మనకు ఏమవుతుందంటే అది ప్యాక్ చేసినప్పుడే 150 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. దాదాపు 10 గ్రాముల ఉప్పులో మనకు 150 మైక్రోగ్రామ్స్ అయోడిన్ దొరుకుతుంది. ప్యాక్ చేసినప్పుడు అది మనం ఒకసారి ఉప్పు ఓపెన్ చేసినప్పుడు కొంత లాస్ కావచ్చు. అదేవిధంగా వండేటప్పుడు 30% లాస్ అవుతుంది. అదేవిధంగా అదే ఉప్పు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మనకు మరొక 30% అబ్జర్వ్ కాదు, శరీరంలోకి తీసుకోదు. అంటే 70% యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనము 150 మైక్రోగ్రాముల అయోడిన్ మనం తీసుకుంటామని అనుకుంటున్నాం, కానీ అది శరీరానికి వచ్చేసరికి 70 మైక్రోగ్రామ్సే ఇక మనం ఉంటుంది. కాబట్టి అయోడిన్ రిచ్ ఉన్న ఫుడ్, అయోడైజ్డ్ సాల్ట్ వాడే వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా న్యాచురల్ సాల్ట్ వాడే వాళ్ళైతే అయోడిన్ ఖచ్చితంగా అందులో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. రాక్ సాల్ట్లో కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఎవరైతే న్యాచురల్ సాల్ట్ వాడతాను అనే ఆలోచన విధానం కలిగి ఉన్న వారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే వారు ఖచ్చితంగా అయోడిన్ రిచ్గా ఉన్నటువంటి ఆహార పదార్థం తప్పనిసరిగా వాళ్ళ ఆహారంలో ఉండాలి. ఏ ఆహార పదార్థంలో అయోడిన్ ఉంటుందంటే చేపలు, ఆవు పాలు, గుడ్లలో అయోడిన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా నట్స్ మరియు సిరియల్ బేస్డ్ ధాన్యాలు,
ఆలుగడ్డ, వీటిలో కూడా మనకు అయోడిన్ అధికంగా ఉంటుంది. సో చిక్కుళ్ళు, వీటిలో అయోడిన్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని మనము ఎక్కువగా తీసుకోవాలి. ఇకపోతే సీ సాల్ట్, సముద్ర ఉప్పు అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984 ముందు అందరం మనము సముద్ర ఉప్పు వాడేవాళ్ళము. సముద్రపు ఒడ్డున తయారు చేస్తారు. ఈ ఉప్పు అనేది గల్ల ఉప్పు అని అంటారు. ఇది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది. సో ఈ ఉప్పులో అయోడిన్ కలపకుండానే అమ్మడం జరుగుతుంది. ఈ ఉప్పు వాడేవాళ్ళు కూడా నేచురల్ సాల్ట్ కిందని పరిగణించవచ్చు. వీళ్ళు ఖచ్చితంగా అయోడిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇక రాక్ సాల్ట్, ఉప్పు అనేది 2 మార్గాల్లోనే లభిస్తుంది. ఒకటి సముద్రం నుంచి, రెండోది గనుల నుంచి. రాక్ సాల్ట్ అనేది రాక్ మైన్స్ నుంచి లభిస్తుంది. ఇది ఎక్కువగా పాకిస్తాన్లో అతిపెద్ద గని ఉంది, కేవ్రా మైన్స్ అంటారు. అక్కడ నుంచి మనకు రాక్ సాల్ట్ లభిస్తుంది. మన దేశంలో మండి, హిమాచల్ ప్రదేశ్లో ఒక రాక్ మైన్ ఉంది. సో ఇక్కడ నుంచి తక్కువ ఉత్పత్తి అవుతుంది. సో ఎక్కువగా మనకు లభించేటువంటి ఈ రాక్ సాల్ట్ అనేది పాకిస్తాన్లో నుంచి వస్తుంది. సో కాబట్టి రాక్ సాల్ట్లో కూడా అయోడిన్ యొక్క అంటే ఇతర మినరల్స్ ఉంటాయి. లాభం ఏమిటంటే అయోడైజ్డ్ సాల్ట్ కంటే న్యాచురల్ సాల్ట్ మరియు రాక్ సాల్ట్ వాడడం వల్ల లాభం ఏమిటంటే అయోడిన్ ఒకటి లభించకపోయినప్పటికీ ఎక్కువ మొత్తంలో, అంటే దాంట్లో కూడా ఉంటుంది కానీ ఎక్కువ మొత్తంలో లభించకపోయినా, అంటే మనకు కావాల్సినంత డోసు లభించకపోయినప్పటికీ అందులో ఇతర మినరల్స్ ఉంటాయి. అదొకటి ప్లస్ పాయింట్. సో అందులో ఆ యొక్క ప్లస్ పాయింట్ వల్ల కొంత ఎక్కువ మంది దానికి షిఫ్ట్ అవుతున్నారు. సో వాళ్ళు మాత్రం అయోడిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఆ అయోడిన్ మిగిలిన పదార్థాల నుంచి రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కానీ, ఐరన్ కానీ, లేకుంటే వేరే ఆహార పదార్థాల నుంచి వస్తుంటాయి మనకు శరీరంలోకి. కానీ అయోడిన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, అండ్ అయోడిన్ వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం అయోడిన్ రిచ్ ఉన్నటువంటి సాల్ట్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే నేచురల్ వాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయోడిన్ రిచ్ ఫుడ్ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగించాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎంత మోతాదులో వాడాలి మరియు ఎటువంటి ఉప్పును మనం వాడాలి. నేను సలహా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు, పెరిగే పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ తప్పనిసరిగా వాడవలసిందే. ఎందుకంటే అయోడిన్ వాళ్ళు కష్టపడి ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా మనం కావాల్సిన అయోడిన్ రావడం చాలా కష్టమైన పని. కాబట్టి గర్భవతి, ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అప్ టు 3 years వరకు, అంటే దాదాపు చిన్నపిల్లలు వాడితే మంచిది. అప్ టు అట్లీస్ట్ 3 years వరకు నేను నేచురల్ వాడతానే వాళ్ళకి ఇచ్చే సలహా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయోడైజ్డ్ సాల్ట్ వాడడానికి ఎక్కువగా మొగ్గు చూపాలని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం, కొత్త సమస్యలు ఉత్పత్తి అవుతాయి, మనకు తెలియదు. ఏదో ఇది కనీసం ఒక 20-30 సంవత్సరాలు వాడితే కానీ కొత్త సమస్యలు తెలుస్తాయి. ఒకటేసారి ఏదో 6 నెలలు వాడి నాకు మంచిగా ఉందంటే కుదరదు. ఇదేంటంటే ప్రజలందరూ వాడి పరిశోధనలు జరిగిన తర్వాత చెప్పే విషయాలు ఇవి. సో ఇదండి ఉప్పు గురించి. సో ఉప్పు అనేది ఎంతో రుచికరమైనది. సో మీ యొక్క రుచికరమైనటువంటి ఉప్పుని మీరు తగ్గించమని కోరుతున్నందుకు నా మీద మీరు కోపాన్ని పెంచుకోకండి. మీరు ఉప్పు తగ్గించుకోండి. మీరు ఉప్పు ఎక్కువ తింటే కోపం ఎక్కువ వస్తుంది, అదేవిధంగా బీపీ ఎక్కువ వస్తుంది. సో మీ యొక్క శరీరము చాలా కష్టపడుతుంది గుండెని పంప్ చేయడానికి అండ్ కిడ్నీ అది ఫిల్టర్ చేయడానికి. ఈ 2 త్వరగా నష్టపోతాయి. కాబట్టి ఉప్పుని చాలా వరకు మీరు తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. మరొక ఆహారం గురించి మరొక వారం తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీకు వస్తాను. అప్పుడు షుగర్ గురించి మాట్లాడతాను. SOS, సాల్ట్, ఆయిల్, షుగర్, ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తగ్గించడానికి నేను వీడియోస్ చేస్తుంటాను. ఖచ్చితంగా వీటన్ని తగ్గించుకొని మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా కూడా మీరు తయారు కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీరు ఇతరులకు షేర్ చేయండి, నా సబ్స్క్రిప్షన్స్ పెంచండి అండ్ ఎక్కువ కామెంట్ కూడా రాయండి. మీరు దీనివల్ల లాభం ఉంది అని చెప్తే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డాక్టర్ హరికుమార్ ఏదో మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను, బాగుంది అని. అలా కాకుండా ఎంకరేజ్ చేయండి. కొంతకాలం, ఒక 6 నెలలు ఎంకరేజ్ చేయండి. దానివల్ల నేను కొంచెము ఎక్కువ వీడియోస్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.